అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం కొత్త నిబంధనలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి, భక్తుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఈ జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరు కూడా ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు. మీ అందరికీ బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలుసు కదా. యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారి కన్నా ముందే పంపబడిన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం ఇంకో రోజు చదువుకుందాం. ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్ వాళ్ళ గురించి ఈరోజు మనం చదువుకుందాం. నేను అంత ముందు కూడా చెప్పానండి కొన్నిసార్లు, బైబిల్లో నీతిమంతులు అని చాలా తక్కువ మందికి పేరు పెట్టబడింది. వాళ్ళల్లో ఈ జకరియా గురించి, జకరియా అంటే మళ్ళీ ఇంకా అదే పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. బాప్తిస్మిచ్చి యోహాను గారి తండ్రి గారైన జకరియా, ఈ జకరియా గురించి నీతిమంతుడు అని బైబిల్లో రాయబడిందంటే ఎందుకు నీతిమంతుడు, అతడి జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం. జకరియా, ఎలిజబెత్ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు, వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి లూకాసు వార్తలో రాయబడి ఉంది. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. ఈ జకరియా ఎవరంటే యాజకుడు. అబియా తరగతి అది అంటే ఎవరైతే సమూయేలు గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు చదివారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దావీదు గారు ఏం చేస్తారంటే ఆలయంలో పనిచేయడానికి యాజకులందరినీ కూడా, అహరోను కుటుంబస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 24 వంతులుగా డివైడ్ చేస్తాడు. వారానికి ఒక వంతు అన్నట్టుగా, సంవత్సరంలో ఒక్కొక్కరికి ఒక 2 సార్లు అలాగా, ప్రతి వారం ఈ వారం వీళ్ళు, ఈ వారం వీళ్ళు అన్నట్టుగా 24 వంతులు. మళ్ళీ 24 అయిపోతే మళ్ళీ మొదటి వంతు, అలాగా 24 వంతుల్లో అబియా తరగతి అనే ఒక వంతు ఉంది. అందులో ఈ జకరియా అనే వ్యక్తి ఉన్నాడు. దేవాలయం ఉంది కదా, యెరూషలేము దేవాలయం మీ అందరికీ తెలుసు. ఆ యెరూషలేము దేవాలయంలో వారానికి ఒకళ్ళు అన్నట్టుగా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా, ఒక్క వారమైనా కానీ యాజకుడిగా ఆ యెరూషలేము దేవాలయంలో పనిచేయాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. ఆ కాలంలో చాలా మంది యాజకులు ఉండేవాళ్ళు, కొన్ని వేల మంది యాజకులు ఉండేవాళ్ళు. కాబట్టి ఎవరికైనా కానీ ఆ దేవాలయంలో ఒక వారం యాజకత్వం చేయడం అనేది చాలా గొప్పగా చూసేవాళ్ళు. ఇప్పుడు జకరియా గారికి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. మేబీ చాలా మందికి ఒకసారి 2 సార్లు మాత్రమే ఆ అవకాశం వస్తుంది. కొంతమందికి అసలు రాదు కూడా. వాళ్ళ జీవితాంతం వాళ్ళు యాజకులైనప్పటికీ కూడా యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేసే అవకాశం రాదు. అంటే అంత రేరు. ఎక్కువ మంది, కొన్ని వేల సంఖ్యలో యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఇప్పుడు జకరియా గారికి అవకాశం వచ్చింది. మీరు గమనించాలి, కరెక్ట్గా ఆ టైంకి జకరియా గారు ముసలి వ్యక్తి. ముసలితనంలో అవకాశం వచ్చింది దేవాలయంలో సేవ చేయడానికి. ఆ కాలంలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. భార్య భర్త ఇద్దరు కూడా, జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా అహరోను వంశం అంటే యాజక వంశానికి చెందిన వాళ్ళు. యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు మరియా దావీదు వంశానికి చెందిందే, యోసేపు కూడా దావీదు వంశానికి చెందినవాడే. సేమ్ అలాగే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా అహరోను వంశానికి చెందిన వాళ్ళు, యాజక వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళ వంశం గురించి, వాళ్ళు ఎవరి కుమారులు అనేది ఎందుకు రాయబడిందంటే బైబిల్లో పాతకాలంలో అంటే దినవృత్తాంతాలు మీరు చదివితే ఎప్పుడు కూడా దేవుడు రాజుని, యాజకుడిని వీళ్ళిద్దరిని కూడా కలిపి ప్రస్తావిస్తాడు. అంటే దావీదు వంశం నుండి రాజు వస్తున్నాడు కాబట్టి ఆ రాజు గురించి జనాలందరినీ కూడా సిద్ధపరచడానికి ఒక యాజకుడు వచ్చాడు అనే భావంతో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి, ఆ యాజక వంశం గురించి రాయబడింది. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా ఎవరైతే మనం దినవృత్తాంతాల గ్రంథం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అది విన్నారో, ఆ సమూయేలు దినవృత్తాంతాలు విన్నారో, ఈ 24 వంతుల గురించి తెలిసి ఉంటుందో, రాజుని, యాజకుడిని ఇద్దరిని కూడా కలిపి ప్రస్తావించారు దినవృత్తాంతాల గ్రంథాలు. అలాగా ఈ విషయాలు ఎవరికైతే తెలుసో వాళ్ళకి ఇదంతా కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాకపోయినా కానీ ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చరిత్ర అందరికీ కూడా అవసరం లేదు, కానీ ఎందుకు దేవుడు జకరియాని నీతిమంతుడు అన్నాడు, ఎలిజబెత్ నీతిమంతురాలు అన్నాడు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది కూడా చూద్దాం. చూడండి అందరూ కూడా 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎంత గొప్ప సాక్ష్యమే చూడండి. జకరియా గారిది, ఎలిజబెత్ గారిది ఎంత గొప్ప సాక్ష్యం అంటే వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సకలమైన అన్నాడు చూడండి. పునాదులైన 10 విషయాల గురించి ఆలోచిద్దాం. దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం, దేవుడి పేరుని వ్యర్థంగా నోటి నుండి పలకకపోవడం, ఎప్పుడంటే అప్పుడు దేవుడి సన్నిధిలో గడపడం, ఆ విశ్రాంతి దినాలు అవన్నీ కూడా
పాటించడం, విగ్రహారాధనకి దూరంగా ఉండడం, ఈ అన్ని విషయాల్లో వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. నిరపరాధులుగా అంటే ఎవరు కూడా వేలెత్తి చూపించి నువ్వు అంతకుముందు ఆ తప్పు చేసావు కదా, ఇంతకుముందు ఈ తప్పు చేసావు కదా అన్నట్టుగా ఏలెత్తి చూపించడానికి వీల్లేదు అన్నట్టుగా చాలా మంచిగా ఉన్నారంట వాళ్ళు. నీతిమంతుల లక్షణాల గురించి మనం కీర్తనల్లోనూ యోబులోనూ చదువుకుంటానే వచ్చాం. నీతిమంతులుగా కూడా వీళ్ళు బతుకుతున్నారు. సకలమైన ఆజ్ఞలు అని ఉంది చూడండి. సకలమైన ఆజ్ఞలు అవసరం. మన జీవితంలో ఏదైనా ఒక ఆజ్ఞ తీసుకుందాం. ఉదాహరణకి ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రతిరోజు దేవుడి వాక్యం చదువుకోవాలి. ఎంతమంది ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడి వాక్యం కోసం సమయం కేటాయిస్తున్నారు చెప్పండి? ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించడానికి, దేవుడు అందించిన వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాం అనే ఒక్క విషయంలో నిరపరాధులుగా మనం ఉంటావా? సరే, ఇంకో ఆజ్ఞ తీసుకుందాం. తల్లిదండ్రులను గౌరవించాలి, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. వీటిల్లో ఏదో ఒక ఆజ్ఞ తీసుకుని ఆ విషయంలో మనం నిరపరాధులుగా ఉన్నామా? మన జీవితం మొత్తం కూడా పరిశీలిస్తే ఆ విషయంలో ఎక్కడ కూడా మనం దేవునికి వ్యతిరేకంగా తిరగకుండా ఉన్నామా? వేలెత్తి చూపించి నువ్వు అప్పుడు ఆ వ్యభిచారం చేసావు కదా, ఇప్పుడు ఈ అబద్ధం ఆడేవు కదా, వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యం చెప్పావు కదా, అబద్ధం చెప్పావు కదా అన్నట్టుగా ఎదుటి వాళ్ళు వేలెత్తి నిరపరాధులుగా మనం ఉన్నామా? నీతిమంతులుగా మనం ఉన్నామా? వీళ్ళు కేవలం ఏదో 1-2 ఆజ్ఞలు కాదండి, సకలమైన ఆజ్ఞలు అన్నింటిలో ఏవైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఎటువంటి దోషము లేకుండా నిరపరాధులుగా ఉన్నారంట, నీతిమంతులుగా ఉన్నారంట. అది కూడా ఏదో యవనంలో లేరాళ్ళు, ముసలితనం వరకు వాళ్ళు అప్పటికే ముసలి వాళ్ళని ఉంటుంది. కింద చూడండి 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. అంటే ఇద్దరు కూడా కొంచెం ముసలివారు, ముసలి వయసు వచ్చేంత వరకు వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంటే, ముసలి వయసు వచ్చేంత వరకు వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారంటే అది ఎంత గొప్ప సాక్ష్యం! మన గురించి దేవుడు చెప్పాల్సిన అవసరంలా, పక్కన మనుషులన్నా మన గురించి ఆ సాక్ష్యం చెప్తారా చెప్పండి? దేవుడు అంటే అన్నీ తెలుసు ఆయనకి. మనం పబ్లిక్గా ఏం చేస్తాం, ప్రైవేట్గా ఏం చేస్తాం అన్నీ తెలుసు దేవుడికి. దేవుడు కూడా అవసరంలా, మన పక్కనున్న మనుషులైనా కానీ మన గురించి అంత గొప్ప సాక్ష్యం ఇవ్వగలరా? వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు తప్పుగా ఆలోచించరు, వీళ్ళు చెడుగా ప్రవర్తించరు, ఎదుటి వాళ్ళకి చెడు చేయాలి అని వీళ్ళు అనుకోరు, ఈ లోకాశలు వీళ్ళల్లో లేవు అన్నట్టుగా మన గురించి ఎవరన్నా సాక్ష్యం ఇవ్వగలరా? ఈ జకర్యా ఎలిజబెత్ గురించి డైరెక్ట్గా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మనిషి కాదు కానీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళు అన్ని ఆజ్ఞల్లో సకల విధములైన ఆజ్ఞలు అన్నాడు చూడండి, ఏదో 1-2 కాదు, సకల విధములైన ఆజ్ఞల్లో నిరపరాధులను, నీతిమంతులే ఉన్నారు. కేవలం ఒకళ్ళు కాదు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఈ కాలంలో వచ్చింది ఏంటంటే భార్య బాగుంటే భర్త బాగుడు, భర్త బాగుంటే భార్య బాగు. ఒకళ్ళు విశ్వాసులుగా ఉంటే ఇంకొకళ్ళు అవిశ్వాసులుగా బతుకుతూ ఉంటారు, ఒకళ్ళు చర్చికి వెళ్తా ఉంటే ఇంకోళ్ళు వద్దంటారు, ఒకళ్ళు దేవుల్లో బలపడతా ఉంటే ఇంకోళ్ళు వద్దంటారు, లోకాసులతో ఉంటారు. అట్లాగా ఈ కాలంలో అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునిలో ఎదగడం అనేది, ఇద్దరు కూడా నిరపరాధులు, నీతిమంతులని దేవుడి దగ్గర నుండి సాక్ష్యం పొందుకోవడం అనేది ఎంత గొప్ప భాగ్యం! ఒకసారి మీరు ఆలోచించండి. దీని నుండి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భార్య భర్తలు ఇద్దరు కూడా విశ్వాసులైతే వాళ్ళిద్దరూ కూడా మంచిగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భర్త విశ్వాసం అయ్యండి భార్య విశ్వాసంలో ఉన్న, భార్య విశ్వాసం అయ్యండి భర్త విశ్వాసం కొంచెం మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు విశ్వాసులైతే, ఇద్దరు దేవుడి ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళైతే, ఇద్దరు కూడా దేవుడి ఆలోచనలు మనం బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా పాటించాలి. ఇప్పుడు భర్త ఒకటి చెప్తాడు, భార్య ఒకటి చెప్తూ ఉంటుంది. భర్త చెప్పిన మాట భార్య ఏందో, భార్య చెప్పిన మాట భర్త ఏందో. అలా కాదు, నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో ఎలా ఉంది, బైబిల్లో ఎలా ఉందో అలా మనం చేద్దాం. బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు పాటించు, నేను పాటిస్తాను అన్నట్టుగా ఇద్దరూ కలిసి బైబిల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా పాటించాలని కోరుకుంటే వాళ్ళిద్దరు బంధం ఎంత గొప్పగా ఉంటుంది, వాళ్ళిద్దరూ దేవుడి దగ్గర నుండి ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అనేది ఈ జకర్యా ఎలిజబెత్ని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే వీళ్ళు ముసలితనం వచ్చేంత వరకు, వృద్ధులుగా ఉండేంత వరకు వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించాలి. అందరికన్నా పెద్ద పరీక్ష, అన్నింటికన్నా పెద్ద పరీక్ష ఏంటో తెలుసా? పిల్లలు లేకుండా ఉండడం. మనం ఈ పరీక్షని అబ్రహాం గారి దగ్గర చూసాం, ఇస్సాకు దగ్గర చూసాం, చాలా మంది జీవితాల్లో చూసాం. అన్నింటికన్నా పెద్ద పరీక్షలు ఎప్పుడు కూడా పిల్లల గురించి ఉంటాయి. పిల్లలు లేకపోవడము, పుట్టిన పిల్లలు వెంటనే చనిపోవడము, లేదా పిల్లలు దేవునిలో ఎదగకుండా లోకంలో పాడైపోవడము, పిల్లల గురించి దేవుడు పెట్టే పరీక్షలు అనేవి అన్నింటికన్నా కొంచెం పెద్ద పరీక్షలు. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఎలా బయటపడింది, ఇస్సాకు విశ్వాసం ఎలా బయటపడింది, అలాగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష పెడతాడు, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు పెడతాడు. సమస్యల్లోనే మన విశ్వాసం బయటపడిద్ది. సమస్యలు లేవనుకో వాళ్ళు ఎంత విశ్వాసులు అనేది బయటకు రాదు. ఇప్పుడు యోబు ఎంత విశ్వాసి, యోబు ఎంత నీతిమంతుడు, అబ్రహాము ఎంత నీతిమంతుడు, దావీదు ఎంత నీతిమంతుడు, ఇవన్నీ మనకి ఎలా తెలిసే?
వాళ్ళకి పరీక్ష, విశ్వాస పరీక్ష, సమస్యలు కలగడం, అందులో వాళ్ళు ఎలా నిలబడ్డారు అనే దాని వల్లే కదా ఈ జకర్యా ఎలిజబెత్కి కూడా సమస్యలు కలిగాయి. ఏంటా సమస్య? వాళ్ళకి పిల్లలు లేరు. బహుకాలం గడిచింది. వృద్ధులు అబ్రహాము శారాలాగా ముసలి వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, దాని గురించి ఎంతగా దేవుడికి ప్రార్థన చేసి ఉంటారు. అయినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. చూడండి, ఏదైనా దేవుడిని మనం అడిగితే దేవుడు ఒక సంవత్సరం ఇవ్వలేదనో మనం వెయిట్ చేయం, దేవుడే త్వరగా కోరిక తీర్చాలి అన్నట్టుగా మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ వీళ్ళు వృద్ధాప్యం వరకు దేవుడి కోసం ఎదురు చూశారు. ఆ కాలంలో చాలా మంది 1-2 పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. యాజకత్వం వదిలేసి జకర్యా కూడా ఏం చేయొచ్చు, ఇంకొకళ్ళు ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళతో తన సంతానాన్ని పెంచుకోవచ్చు, తన కుటుంబాన్ని పెంచుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. కానీ అలా చేయలే. అక్కడ అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, ఇక్కడ జకర్యా కానీ వీళ్ళు నేను ఇంకో భార్యను తెచ్చుకుంటాను, భార్య కాకపోతే ఇంకో భార్య, వాళ్ళతో పిల్లలకి అంటాను, నాకు సంతానం ముఖ్యం, నా వంశం ముఖ్యం, అలా అనుకోలే. వీళ్ళు దేవుడి దగ్గరే వాళ్ళ మొరపెడతా ఉన్నారు. ముసలి వయసు వచ్చేంత వరకు కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగానే బతుకుతూ వెయిట్ చేస్తున్నారు. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, అదే ఆజ్ఞ కట్టుబడి ఉన్నాడు జకర్యా. అలాగే వాళ్ళిద్దరూ కూడా మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా, ఆ కాలంలో మూఢనమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉండేయండి, పిల్లలకి అనడానికి అది ఇది అన్నట్టు. మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా దేవుడిని ఆరాధిస్తూ, దేవుడు వెంటనే ప్రతిఫలం ఇవ్వకపోయినా, వాళ్ళకి సంతానాన్ని ఇవ్వకపోయినా దేవుడి దగ్గరే ఉంటూ, దేవుడి చిత్తానుసారంగానే ప్రవర్తిస్తూ ముసలితనం వరకు వాళ్ళు అలాగే ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప నీతిమంతులు, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది మనం చూడాలి. ఒకే ఒక్క గొప్ప సాక్ష్యం బైబిల్లో, బహుశా ఇంత గొప్ప సాక్ష్యం వేరే వాళ్ళ గురించి మనకు కనబడదేమో. వాళ్ళు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనుషుల దృష్టికి కాదు, దేవుడి దృష్టికి నీతిమంతులు. మనుషులు మనం పలికిన మాటలు మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మన హృదయాలోచనలు కూడా చూస్తాడు. కాబట్టి దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉండడం అనేది గొప్ప. కష్టాల్లో కూడా దేవుడి మీద విశ్వాసం కోల్పోకుండా వాళ్ళు అలాగే వాళ్ళ జీవితాన్ని గడిపారంటే భార్యాభర్తలకి వీళ్ళ ఆదర్శం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతకాలం వేచి ఉండాలి, దేవుడు ఏం చేసినా కానీ మన మంచి కోసమే చేస్తాడు అన్నట్టుగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ఓర్పును కలిగి ఉండాలి అనేదానికి వాళ్ళ ఆదర్శం. చుట్టుపక్కల వాళ్ళందరూ నిందించుంటారా? మీరు మంచిగా నడుచుకుంటున్నారు, ఎవరిని మోసం చేయట్లేదు, ఇలా ఉంటున్నారు, కానీ దానివల్ల ఒరిగింది ఏంటి? దేవుడు మీకు ఏం చేశాడు? పిల్లలను కూడా ఇవ్వలేదు కదా అన్నట్టుగా చాలామంది నిందించుంటారా? చాలామంది నిందించుంటారు. ఇంకా పిల్లలు లేరేంటి, మీరేమో దేవుడు అంటూ ఉంటారని చెప్పి చాలామంది నిందించుంటారు. కానీ ఆ నిందలన్నీ తట్టుకోలేదా? తట్టుకున్నారు కాబట్టి నీతిమంతులుగా వాళ్ళు నిలబడ్డారు. ఆ విషయం కూడా మనం నేర్చుకోవాలి వాళ్ళ జీవితం నుండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనుషులు ఎంతగా నిందించినా కానీ వాళ్ళు దేవుడి వాక్యాన్ని పట్టుకుని, దేవుడినే పట్టుకుని నిలబడ్డారు. అందుకని గొప్ప సాక్ష్యం, దేవుడి చేతే గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. చూడండి, లూకాసు వార్త ఆరంభం అవడమే ఈ జకర్యా ఎలిజబెత్తో మొదలుపెట్టాడంటే దేవుడు వాళ్ళ జీవితాలు అనేవి ఎంత ఆదర్శవంతంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇప్పుడు దేవాలయంలో సేవ చేసే అవకాశం వచ్చింది, జకర్యా యొక్క వంతు వచ్చింది. అతడు యెరూషలేము దేవాలయంలో యాజకత్వం పనిచేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అంటే బలు అర్పించడం, అందరికీ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగా అతడు దేవాలయంలో యాజక పని చేస్తున్నాడు. బయట అందరూ కూడా ప్రజలు ఉంటారు, బలు అర్పించే వాళ్ళు, దేవుడి ధర్మశాస్త్రం వినడానికి వచ్చిన వాళ్ళు, అలాగా బయట అందరూ కూడా ప్రజలు ఉంటారు. ఇతడేమో దేవాలయం లోపల ఉన్నాడు, యాజక పని చేస్తున్నాడు. ఏం జరిగిందంటే అప్పుడు యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చింది. లోపలికి వెళ్ళి అతడు ధూపం వేస్తున్నాడు. ధూప సమయం అంటే అతి పరిశుద్ధ స్థలానికి ముందు ధూపపీఠం ఉంటుంది కదా, అక్కడ ధూపం వేస్తా ఉన్నప్పుడు అందరూ కూడా బయట ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళు వాక్యం వినడానికి, వాళ్ళు బలి అర్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇతడేమో లోపల ఉన్నాడు, దేవాలయంలో ధూపం వేస్తా ఉన్నారు, దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, లోపల దర్శనం కలుగుతుంది. ఆ దేవాలయం లోపల దేవుడి దూత కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడు ఆయను. ఎందుకు భయపడ్డాడు? సడన్ గా, అప్పుడు మామూలు ధూప, సడన్ గా గొప్ప వెలుగు, దేవదూత కనబడింది, ఏంటా ఇది అన్నట్టుగా భయపడతారు కదా ఎవరన్నా, గొప్ప దర్శనం అన్నట్టుగా. దేవదూత కనబడుతుంది, డైరెక్ట్ గా మాట్లాడుతుంది జకర్యాతో. ఏమని? అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అందరూ కూడా ఇక్కడ ప్రార్థన అనగానే ఏమనుకుంటారండి? జకర్యా గారు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారేమో, సంతానం కోసం ప్రార్థన చేస్తున్నారేమో అనుకుంటారు. ఇక్కడ జకర్యా గారు ప్రార్థన చేసింది సంతానం కోసం కాదు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, కింద దేవదూత నీకు కుమారుడు పుడతాడు అనగానే జకర్యా గారు నమ్మరు. ఇప్పుడు నమ్మని దాని గురించి ఎలా ప్రార్థన చేస్తాను చెప్పండి? జకర్యా గారు ఆశ కోల్పోయారు. అంటే మాకు యవనంలోనే పుట్టుండాలి, పిల్లలు పుడితే
ముసలి వయసు వచ్చేసింది, దశాబ్దాలు గడిచిపోయాయి, ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఇప్పుడు ఎలా పుడతారులే పిల్లలు అన్నట్టుగా ముసలితనం కాబట్టి జకర్యా గారు ఆశలు వదిలేసుకున్నారు. అక్కడ జకర్యా గారు ప్రార్థన చేస్తుంది దేని గురించి అంటే మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఇజ్రాయెల్ అందరికి కూడా రక్షణ ఎప్పుడు కలుగుతుంది, మెస్సయ్య వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని సకల అన్యజనుల్ని ఎప్పుడు రక్షణలోకి నడిపిస్తాడు, పాపాలు ఎప్పుడు తొలగిస్తాడు, దేవుడి రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తాడు. ఒక దేవాలయంలో యాజకుడు చేసే ప్రార్థన ఇది, ఒక మంచి నీతిమంతుడు చేసే ప్రార్థన ఇది. అక్కడ జకర్యా గారు లోపల చేస్తున్న ప్రార్థన మెస్సయ్య గురించి, యేసుక్రీస్తు వారు మెస్సయ్య ఎప్పుడు పుడతారా అనే దాని గురించి, అంతేగాని తనకి కుమారులు కలగాలి అనే దాని గురించి కాదు. దాని గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదంటే చేశాడు, యవనంలో ఉన్నప్పుడు చేశాడు, చాలా సంవత్సరాలు చేశాడు, దశాబ్దాల పాటు చేశాడు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటాడు, కానీ అప్పుడు సంతానం కలగలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది జకర్యా గారు దేని గురించి అంటే మెస్సయ్య రాక గురించి, మెస్సయ్య యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతారు అనే దాని గురించి, ఇజ్రాయేలీల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తాడు, ప్రజల పాపాల నుండి ఆయన ఎప్పుడు రక్షిస్తాడు అనే దాని గురించి. కాకపోతే దేవదూత కనబడి ఏం చెప్తుంది, నీ ప్రార్థన వినబడింది, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఎవరో కాదు నీ భార్య ఎలిజబెత్ ద్వారా ఒక కుమారుడు పుడతాడు, అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు అన్నట్టుగా దేవదూత చెప్పింది. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తుకు ముందు ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలి అన్నట్టుగా ప్రకటించిన వ్యక్తి, ప్రజలందరినీ యేసుక్రీస్తు కోసం సిద్ధపరిచిన వ్యక్తి. ఓకే, బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఇంకో రోజు మనం చదువుకుందాం. మరలా జకర్యా గురించి, నీకు కుమారుడు పుడతాడు అన్నది కదా, అప్పుడు జకర్యా గారు, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా. ఇది నాకు ఎలా తెలిసిద్ది, ఇది నాకు ఎలా కలిగిద్ది, నేనేమో బాగా ముసలోడిని, నా భార్య కూడా బాగా ముసలావిడ, ఆడవాళ్ళకి మోనోపాజ్ అంటారు కదా, ఇంకా లేదు పిల్లలు పుట్టే అవకాశం లేదు, అలాంటిది మాకు ఒక పిల్లోడు పుడతాడు యోహాన్ అని పేరు పెడతావు అన్నట్టుగా నువ్వు ఎలా చెబుతావు, ఇది ఎలా సంభవించింది అన్నట్టుగా జకర్యా గారు అనుమానపడ్డారు. దూతను అలా అడిగారు. అప్పుడు దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నేను దేవుడి దగ్గర నుండి వచ్చిన గాబ్రియేల్ దూతనే, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఏంటా మంచి వార్త, మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్యకి అందరినీ సిద్ధపరచడానికి నీకు కుమారుడు పడతాడు, నీ కుమారుడు పడుతున్నాడు అంటే మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య కోసం అందరూ సిద్ధపడాలి, ఆ పని యోహానికి అప్పగింపబడింది. ఇది సువర్తమానం, యేసుక్రీస్తు వస్తున్నారు భూమి మీదకి అనేది సువర్తమానం, అది చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనియుందువు అని అతనితో చెప్పాను. నీ కుమారుడు పుడతాడు, ముసలితనమైనా కానీ నీకు కుమారుడు పుడతాడు అని నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు, అంటే నువ్వు అప్పటి వరకు మోగవాడిగా అయిపోతావు అన్నట్టుగా దేవదూత చెప్పింది. ఇక్కడ మనం కాసేపు ఆలోచిద్దామండి. పైన ఏం చెప్పాడు దేవుడు, జకర్యాని నీతిమంతుడు అన్నాడు, నిందారహితుడు అన్నాడు. మరి నీతిమంతుడు దేవదూత చెప్తే అనుమానపడడం ఏంటి, దేవదూత చెప్పిన దాన్ని నమ్మకపోవడం ఏంటి అనే ప్రశ్న రావచ్చు చాలా మందికి. అబ్రహాము కూడా నీతిమంతుడే, అబ్రహాము కూడా కుమారుడు పుడతాడు అన్నప్పుడు అబ్రహాము కూడా అనుమానపడ్డాడు. నీతిమంతుడు అంటే ఎప్పుడు కూడా బైబిల్లో అసలు ఒక్క తప్పు కూడా చెయ్యని వాడు అని కాదు. నీతిమంతుడు అంటే కొన్నిసార్లు తప్పు చేసినా కానీ వాటిని సరి చేసుకుని నిలబడేవాడు, 7 సార్లు పడినా కానీ తిరిగి లేస్తాడని ఉంటుంది కదా. తప్పు చేయని వాడు అంటే ఇంకా పాపంలో బతకకుండా ఉండే వ్యక్తి అని దాని అర్థం, అంతేగాని ఆలోచన ద్వారా కానీ మాట ద్వారా కానీ అక్కడక్కడ తడబడొచ్చు. ఇప్పుడు యోబు గారి గురించి మనం చదువుకున్నాం, యోబు గారు అక్కడక్కడ ఆలోచనల్లో మాటల్లో తడబడ్డాడు, అంత మాత్రం చేత యోబు నీతిమంతుడు కాకుండా పోయాడా? ఇక్కడ జకర్యా గారు కూడా ఆ దేవదూత చెప్పిన మాటని నమ్మలేకపోయారు, ఎందుకంటే ఆయన అంత ముసలివాడయ్యాడు కాబట్టి. అది మాట ద్వారా ఆలోచన ద్వారా వచ్చిందే కానీ ఏదో వ్యభిచారం చేశాడనో, దొంగతనం చేశాడనో, నరహత్య చేశాడనో, తల్లిదండ్రులను తిట్టాడనో కొట్టాడనో అటువంటి పాపాలతో దీన్ని మనం పోల్చకూడదు. నీతిమంతులు అనగానే అసలు మాట ద్వారా ఆలోచన ద్వారా కూడా చేయనోళ్ళు అని కాదు. నీతిమంతులు అనగానే బైబిల్ డెఫినేషన్ వేరు. నీతిమంతులు అనగానే ఒకవేళ ఏదైనా జరిగితే దేవుణ్ణి క్షమాపణ అడిగేవాళ్ళు, దేవునిలో నిలబడేవాళ్ళు, దుష్టులు కాకుండా ఉండేవాళ్ళు అని దాని అర్థం. భూమి మీద మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, మంచివాళ్ళు అని దాని అర్థం. ఒకవేళ యేసుక్రీస్తు మనం కంపేర్ చేసాం అనుకోండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీతిమంతులు లేడు ఒక్కడు లేడని. యేసుక్రీస్తుతో కంపేర్ చేస్తే అందరూ చెడ్డవాళ్లే. యేసుక్రీస్తుతో కంపేర్ చేస్తే యేసుక్రీస్తు వారు మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ పాపం లేనివాడు. యేసుక్రీస్తు వారితో కంపేర్ చేస్తే అందరూ జకర్యా ఏంటి, దావీదు గారేంటి, మోషే గారేంటి, ఏలియా ఏంటి, ఎలీషా ఏంటి. మనం యేసుక్రీస్తుతో కంపేర్ చేస్తే ఎవ్వరిలో అయినా కానీ ఏదో ఒక చోట పాపం అనేది కనబడిద్ది. యేసుక్రీస్తుతో మనం ప్రతిసారి కూడా కంపేర్ చేయకూడదు. బైబిల్లో ఎక్కడైనా కానీ నీతిమంతులు
నీతిమంతులు, యోసేపు నీతిమంతుడు, జకరియా నీతిమంతుడు, యోబు నీతిమంతుడు ఇలా ఎక్కడైనా కనబడింది అంటే వాళ్ళు మంచి వాళ్ళు అందని అర్థం. అంతేగాని కనీసం మాట ద్వారా గానీ ఆలోచన ద్వారా గానీ వాళ్ళు ఎప్పుడు ఏ పాపము చేయలేదు అని కాదు. ఇప్పుడు మనం కూడా నీతిమంతులుగా పిలువబడాలనుకో 10 ఆజ్ఞలు ఏవైతే దేవుడు చెప్పాడో, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువాడిని ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, దేవుని మాత్రమే ఆరాధించు, విగ్రహారం చేయొద్దు, ఎప్పుడు దేవుడి వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండు. ఇవన్నీ కూడా మనం పాటించామనుకోండి మనం కూడా నీతిమంతులు అవుతాం. అప్పుడప్పుడు ఆలోచనల్లో మాటల్లో ఏదైనా జరగవచ్చు, అంతేగాని వ్యభిచారం చేయంగా, అంతేగాని అబద్ధ సాక్ష్యం చెప్పంగా వేరే వాళ్ళ మీద, అంతేగాని దొంగతనం చేయంగా అలా చేయకుండా ఉంటేనే మనం నీతిమంతులు అవుతాం. ఇక్కడ జకరియా గారు ఆ దేవదూత చెప్పిన మాట నమ్మల, ఇది తప్పే, కానీ నీతిమంతుడు కాకుండా పోడు ఈ ఒక్కదాని వల్ల. యోబు గారు అనుమానపడ్డారు దేవుడి మీద, అబ్రహాము గారు అనుమానపడ్డారు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అనుమానపడ్డారు. ఇవన్నీ కూడా ఏంటంటే మాట ద్వారా గానీ ఆలోచన ద్వారా గానీ అక్కడక్కడ తడబడే విషయాలు. మనం నీతిమంతులుగా పిలువబడగలమా ఈ రోజు అంటే ఖచ్చితంగా పిలువబడగలం. ఎలా ఉండాలి నీతిమంతులుగా పిలువబడాలంటే మనం కీర్తనల్లోనూ యోబు గ్రంథంలో చదువుకున్నాం కదా, నీతిమంతులకు ఉండాల్సిన లక్షణాలు అని దేవుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా మనం పాటించాలి. ఏవైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చెప్పారో అవన్నీ కూడా మనం పాటించాలి, మనస్ఫూర్తిగా పాటించాలి. ఏదో పైకి ఒకలాగా లోపల ఒకటి పెట్టుకుని నటించడం కాదు. మనస్ఫూర్తిగా మనం దేవుడి ఆజ్ఞలు పాటిస్తే మనం నీతిమంతులు అవుతాం. ఇక్కడ జకరియా గారు తడబడ్డారు, అంత మాత్రం చేత జకరియా గారు నీతిమంతుడు కాదు అని కాదు. కాకపోతే నీతిమంతులు ఎక్కడైనా కానీ తడబడతంటే దేవుడు వాళ్ళని సరిచేస్తాడు అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం భక్తులు అనుకో, నిజంగా దేవుడి మీద మనకు ప్రేమ ఉందనుకో, నిజంగా వాక్య ప్రకారంగా నేను నడవాలి అనే ఆశ నాకు ఉందనుకో, నేను ఎక్కడన్నా పాపంలో పడిపోతుంటే దేవుడు నన్ను రక్షిస్తాడు. దేవుడు నా తప్పును నాకు తెలియజేసి సరైన దారిలో దేవుడు నన్ను పెడతాడు. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఆ జకరియా నువ్వు అనుమానపడ్డావు కాబట్టి ఇంకా నీ కుమారుడు పుట్టడో, నీకు కాకుండా వేరే వాళ్ళకు పుడతాడు అన్నట్టుగా దేవుడు ఏమన్నా తన వాగ్దానాన్ని వెనక తీసేసుకున్నాడా? తీసుకోవాలా. అది జకరియా గారికి అర్థమయ్యేలాగా ఒక సూచన చూపించాడు. నువ్వు కుమారుడు పుడతాడు అనేది నమ్మలేదు కాబట్టి నీకు కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు, మగవాళ్ళలాగా ఉంటావు, సూచన చూపించాడు. అంటే నమ్మాడు, ఖచ్చితంగా నమ్మేలాగా దేవుడు చేశాడు అని దాని అర్థం. భక్తులు ఎవరైనా నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా విషయాల్లో దేవుడి విషయంలో పొరపాటు పడుతుంటే, ఏదైనా విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోండి, ఏదన్నా విషయంలో తెలియక పాప మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని సరైన దారిలో పెడతాడు. దుష్టుల గురించి మనం అలా చెప్పలేము, దుష్టులు ఇంకా నరకానికి వెళ్ళిపోతారు. మంచి వాళ్ళని దేవుడు సరైన దారిలో పెడతాడు. మంచి వాళ్ళకి దేవుడు సరైన ఆలోచనలు ఇస్తాడు. వాళ్ళకి ఏ ఒక్క సూచనలు చూపించైనా కానీ వాళ్ళని సరైన దారిలో పెడతారు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళని దేవుడు లేపుతాడు. వాళ్ళు ఎక్కడైనా పడిపోతుంటే వాళ్ళ మార్గాన్ని తప్పించి సరైన మార్గంలో దేవుడు నిలబెడతాడు. ఈరోజు మనం కూడా నీతిమంతులుగా బతకడం అంటే అమ్మో అసాధ్యం అనుకోకూడదు. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి. ఇంకా ఎక్కడన్నా పడిపోతున్నామేమో, మనకి తెలియకుండా చెడు మార్గంలో వెళ్ళిపోతున్నామేమో అన్నట్టుగా ఎప్పటికప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడే మనల్ని సరైన దారిలో పెడతాడు. ఏదైనా విషయంలో మనం తప్పులు ప్రయాణిస్తున్నామంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒక మొట్టిగా వేసైనా కానీ సరైన దారిలో మనల్ని పెడతాడు. అది మనం కోరుకోవాలి, ప్రార్థనలో అది మనకు లభించాలి. ఇక్కడ జకరియా కానీ ఎలిజబెత్ కానీ ప్రార్థనలో గడిపేవాళ్ళు. దేవుడి మీద ఒక చిన్న అపనమ్మకం వచ్చింది, ఇది జరగదేమో, ముసలివాడిని కదా నేను, ఇంకెలా జరిగిద్ది అని అక్కడ జకరియా గారు అనుమానపడ్డారు. దేవుడు మరలా జకరియా గారిని సరైన దారిలో పెడుతున్నారు. కేవలం సరైన దారిలో పెడతాం మాత్రమే కాదు, ఏ గుర్తైతే దేవుడు చూపించాడో అది తర్వాత గొప్ప సాక్ష్యంగా చెప్పుకునేలాగా తయారవుద్ది. మనం కూడా భక్తులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం ఎక్కడైనా కానీ తప్పు మార్గంలో మనం ప్రయాణిస్తుంటే దేవుడు మనల్ని సరైన దారిలో పెడతాడు. మనం అక్కడ మారు మనసు పొంది మన ఉద్దేశాన్ని మార్చుకొని మంచిగా మరలా మనం దేవునిలో స్థిరపడ్డాం అనుకో, దేవుడు ఎలా అయితే మనకి తెలియజేశాడో అది గొప్ప సాక్ష్యంగా మారుతుంది. ఏ సమస్య అయితే మన జీవితంలో వచ్చిందో అది గొప్ప సాక్ష్యంగా మారుతుంది. అబ్రహాం విషయంలో అవ్వచ్చు, ఇస్సాకు విషయంలో అవ్వచ్చు, ఇక్కడ జకరియా ఎలిజబెత్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళకు వచ్చిన సమస్య గొప్ప సాక్ష్యంగా మారింది. మామూలుగా యవ్వనంలో వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఉంటే అది గొప్ప సాక్ష్యంగా ఉండేది కాదేమో, ముసలితనంలో పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళకి అది గొప్ప సాక్ష్యంగా మారింది. అక్కడ కూడా జకరియా గారు దాన్ని నమ్మనందున అతడు మోగవాడైపోయాడు బిడ్డ పుట్టేంత వరకు. అది ఒక రకంగా మనకి శిక్షలాగా అనిపిస్తుంది, శిక్ష కాదు, దేవుడు సరిచేస్తున్నాడు జకరియాని. ఆ కాలం ముగిసిన తర్వాత అది గొప్ప సాక్ష్యంగా మారుతుంది. ఏదైతే ఇప్పుడు శిక్షలాగా మనకు అనిపిస్తుందో, నువ్వు బిడ్డ పుట్టేంత వరకు మోగవాడై ఉంటావు అనేది మనకి ఏదైతే శిక్షలాగా సమస్యలాగా ఒక సూచనలాగా మనకు అనిపిస్తుందో అది తర్వాత గొప్ప సాక్ష్యంగా మారుతుంది. మన జీవితాల్లో కూడా ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు మనం తట్టుకుని నిలబడాలి. దేవుడి ఆజ్ఞల నుండి పక్కకి వెళ్ళిపోకూడదు. ఈ సమస్య ఎలాగో తీరట్లేదు కదా అని చెప్పి మనం పాపం చేసేయకూడదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, గర్వానికి పోకూడదు, లోకాశలకు వెళ్ళిపోకూడదు. మనం ధైర్యంగా విశ్వాసంలో దేవుడి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్తే ఏదైతే సమస్య మనకు కలిగిందో తర్వాతే అది సాక్ష్యంగా మారుతుంది. విశ్వాసులకి దేవుడు ఎలాంటివి చేస్తున్నాడంటే దేవుడు వాళ్ళని సరి చేస్తున్నాడు, సరైన మార్గంలో పెడుతున్నాడు. ఎక్కడెక్కడైతే వాళ్ళు పాప మార్గంలోకి వెళ్ళిపోతున్నారో మరలా వాళ్ళ
అది తీసుకొచ్చి సరైన మార్గంలో పెడుతున్నాడు అని దాని అర్థం. ఇక్కడ జకర్యా ఎలిజబెత్కి ఆలస్యంగా యోహాను పుడతము సాక్ష్యమే, పుట్టేంత వరకు జకర్యా గారు మగవాడై ఉండడం కూడా సాక్ష్యమే. ఒకవేళ ఈ జకర్యా ఎలిజబెత్ యవనంలోనే ఒక 40-50 సంవత్సరాల క్రితమే యోహాన్ గారు పుట్టేసి ఉంటే ఆయన యేసుక్రీస్తు వారి గురించి దారి చూపించేవాళ్ళగా ఉండడం. యేసుక్రీస్తు వారికి కరెక్ట్గా 6 నెలల ముందు పుట్టాలి. కరెక్ట్గా 6 నెలల ముందు పుట్టి యేసుక్రీస్తు వారి గురించి అందరినీ సిద్ధపరచాలి. అది జరగాలి అంటే దేవుడు ఎవరినైనా ఎంచుకోవచ్చు, ముసలి వాళ్ళైనా కానీ. ఆ కాలంలో యవనస్తులైన దేవుడు ఎవరినైనా ఎంచుకోవచ్చు, కానీ ముసలి వాళ్ళైనా కానీ వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి, వీళ్ళు నీతిమంతులు కాబట్టి అన్నట్టుగా దేవుడు అర్హత ఎవరికి ఇచ్చాడు? జకర్యా ఎలిజబెత్కి ఇచ్చాడు. వాళ్ళ ముసలితనంలో అయినా కానీ వాళ్ళ ద్వారానే దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు. ఇది ఆ సమయంలో సమస్యగా మనకు కనబడినా ఎప్పుడైతే ఆ సమస్య పరిష్కారం అయిపోద్దో అప్పుడు గొప్ప సాక్ష్యంగా కనపడుతుంది. అప్పటి వరకు అంటే బిడ్డ పుట్టేంత వరకు కూడా మనోడు ఎలా ఉన్నాడు? మోగవాడై ఉన్నాడు. నెక్స్ట్, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఇదేంటి ఇంకెంతసేపు చూసినా బయటికి రావట్లేదని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు కానీ లోపలికి వెళ్ళి చూడలేరు. ఎందుకంటే దేవాలయంలోకి యాజకులు కాకుండా ఇంకెవరు వెళ్ళకూడదు కాబట్టి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో అతడు మాటలాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనం కలిగినది అని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు ఇంటికి వెళ్ళాను. సేవ చేయ దినాలంటే 7 రోజులు. ఆ 7 రోజులు కూడా మోగవాడిగానే సేవ చేశాడు. ఎవరితోనూ మాట్లాడాల, ఏవైనా కానీ సంజ్ఞలు, ఏవైనా కానీ చేతులతో ఆ సంజ్ఞలు చూపించడమే. అయినా కానీ 7 రోజులు దేవాలయంలో పరిచయం పూర్తి చేశాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్ళి తన భార్య అయిన ఎలిజబెత్కి చెప్పాడు. అక్కడ ఇది జకర్యాకి సమస్యగానే కనబడినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా, కొన్ని వేల మంది వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా గొప్ప సాక్ష్యంగా దర్శనం కలిగిందే. మోగబోయాడంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి ఒక గొప్ప సూచన, మెస్సయ్య వస్తున్నాడు అంటానికి అదొక గొప్ప సూచన. ఆ తర్వాత యోహాను పుట్టినప్పుడు మరలా జకర్యా గారు మాట్లాడతారు. అక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా ఎంత గొప్ప సాక్ష్యంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. చాలా మంది అంటా ఉంటారు మరియా యోసేపుల్ని, యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడిన యోసేపుని అంటా ఉంటారు. ఏదేంటి, కేవలం కల్లో కనబడి దేవుడు చెప్పేసినంత మాత్రాన నీ భార్య వ్యభిచారం చేసిందో లేదో, నిజంగానే దేవుడు ఆవిడికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం గాయించాడో ఆ ఏమి తెలుసుకోకుండా నమ్మేస్తావా అన్నట్టుగా చాలా మంది పొరబడతా ఉంటారు. అలా కాదండి, దేవుడు చాలా సూచనలు చూపించాడు ఆ కాలంలో యేసుక్రీస్తు వారు పుడుతున్నారు అని. మరియకి దర్శనం, యోసేపుకి దర్శనం, గొర్రెల కాపర్లకు దర్శనం, జ్ఞానులకు దర్శనం, జకర్యాకి దర్శనం, ఎలిజబెత్కి దర్శనం, యోహానికి దర్శనం, ఎంతమందికి ఎన్ని రకాలుగా దేవుడు సూచనలు చూపించాడు చూడండి. ఇవేవి కూడా ఎవరో ఒక వ్యక్తి పొరబడుతున్నవి కాదు, దేవుడి వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా దేవుడు ఆ కాలంలో జరిగించాడు. జకర్యా ఎలిజబెత్నే ఎందుకు ఎంచుకున్నాడు? అక్కడేమో మరియా యోసేపుల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే వాళ్ళు నీతిమంతులు కాబట్టి, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి. మన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరగాలి అంటే మనం మొదట నీతిమంతులుగా నడుచుకోవాలి. మనం మొదట దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఆ తర్వాత ఆ వారం రోజులు దేవాలయంలో సేవ పూర్తయిన తర్వాత వెళ్ళి జకర్యా గారు ఎలిజబెత్కి చెప్పారు, తన భార్యకి. అప్పుడు ఎలిజబెత్ ఏమంటుందో చూడండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఈలాగు చేసెను అనుకొని 5 నెలలు ఇతరులకు కనబడకుండా ఉండెను. అప్పటిదాకా మనుషుల మధ్య ఏముందంట? అవమానం. వీళ్ళు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే దేవుడు వీళ్ళకి సంతానాన్ని ఇవ్వలేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఏదో తప్పు చేసి ఉంటారు. దేవుడేమో వీళ్ళిద్దరు నీతిమంతులు అన్నాడు, నిరపరాధులు అన్నాడు, ఏ దోషం లేదు అన్నాడు. కానీ మనుషులు మాత్రం ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసి ఉంటారు, అందుకే వీళ్ళకి దేవుడు సంతానాన్ని ఇవ్వాల అన్నట్టుగా మనుషుల మధ్య ఏమో అవమానం కలుగుతుంది, దేవుడేమో వీళ్ళని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అదంతా ఒక్కసారిగా మారిపోయింది. దేవుడు కటాక్షం చూపించాడు అన్నట్టుగా 5 నెలలు ఎవరికి కనబడకుండా ఆవిడ ఉంది. ఎందుకు 5 నెలలు ఎవరికి కనబడకుండా ఉందంటే మనుషుల మధ్య ఇంకా అవమానం ఉంది కాబట్టి, ఆ అవమానం మొత్తాన్ని ఒకటేసారి తీసేయాలి కాబట్టి. స్టార్టింగ్ లోనే కనబడి నేను గర్భవతిని అన్నారు అనుకోండి, జనాలు నమ్మరు, ఇంకా ఎక్కువ ఎక్కిరిస్తారు. 5 నెలలు 6 నెలల తర్వాత అయితే గర్భం అందరికి కనబడిద్ది కదా, అప్పుడైతే వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా అన్నట్టుగా ఒక 5 నెలలు ఎవరికి కనబడకుండా ఆవిడ ఉంది. ఎలిజబెత్ నమ్మింది, జకర్యా గారు నమ్మారు, ఎందుకంటే దేవుడు సూచన చూపించారు కాబట్టి. ఆ తర్వాత మరియ గారు ఈ జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వస్తారు. గాబ్రియేలు దూత జకర్యాకి ఎలాగైతే కనబడి యోహాను పుడతాడు అని చెప్పిందో సేమ్ అలాగే గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు నీ కడుపున పుడతాడు. కాకపోతే జకర్యా ఎలిజబెత్కి మరియా యోసేపులకి తేడా ఏంటంటే యేసుక్రీస్తు వారు మాత్రం కన్నెక్కి పుట్టారు, యోసేపు గారు మాత్రం జకర్యా ఎలిజబెత్కి పుట్టారు. అదొకటే తేడా. అది కాకుండా గాబ్రియేలు దూత వెళ్ళి మరియకి చెప్పింది యేసుక్రీస్తు వారు పుడతారని. మరియ గారు నమ్మారు. మరియ గారి గురించి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి, మరియ గారి గురించి
వీళ్ళందరికీ కూడా కొంచెం పెద్ద వీడియోలు కాబట్టి వాళ్ళ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. మరియ వచ్చి ఎలిజబెత్ జకర్యాని కలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొంచెం బంధువులు కాబట్టి, వాళ్ళకి బంధుత్వం ఉంది కాబట్టి దేవదూత ఎలిజబెత్ గురించి కూడా మరియకి చెప్పింది కాబట్టి, ఇదిగో యోహాను పుడుతున్నాడా, యేసుక్రీస్తు నా కడుపున పుట్టబోయే యేసుక్రీస్తు గురించి ముందుగా అందరికీ చెప్పడానికి పాత నిబంధనలో ఎలా అయితే చెప్పబడిందో అలాగా ఏలియా ఆత్మ కలిగిన బాప్తిస్మిచ్చే యోహాను పుడుతున్నాడా అన్నట్టుగా మరియ గారు జకరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. అక్కడంతా కూడా ఒక పెద్ద పాటలాగా ఉంటది. దేవుడు గొప్ప కరుణ చూపించాడు, మెస్సే వచ్చేస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, 400 సంవత్సరాలు. ఆఖరిగా వచ్చిన ప్రవక్త మలాకి గారి తర్వాత 400 సంవత్సరాలు వెయిట్ చేశారు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు మనకి మెస్సేని ఇస్తున్నాడు. పాతకాలంలో ఏ టైం అయితే చెప్పాడో దానియేలు ద్వారా, మలాకి ద్వారా కరెక్ట్ గా ఏ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు పుడతారని చెప్పారో ఆ సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారు పుడుతున్నారు. దానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అన్నట్టుగా మరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరు కూడా ఆనందపడతారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడింది ఎలిజబెత్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా గారు కూడా మాట్లాడతారు. ఆ కాలంలో పరిశుద్ధాత్మ రావడం అనేది చాలా రేరు. యేసుక్రీస్తు వారి దగ్గర నుండి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి పరిశుద్ధాత్మ రావడం, వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళతో ఉండడం, ఇదంతా కూడా తర్వాత. కానీ పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగిలాడడానికి ముందు కాలంలో పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడూ అందరి దగ్గర ఉండేది కాదు. కొత్త నిబంధనలోకి పాత నిబంధనలోకి తేడా ఉంది. అయినా కానీ పరిశుద్ధాత్మ రావడం, పరిశుద్ధాత్మ పూర్ణులై వీళ్ళు మాట్లాడడం, ప్రవచనాలు పలకడం, అవన్నీ కూడా అతి తక్కువ మందికి మాత్రమే దక్కే అవకాశాలు అది ఎలిజబెత్కి జకర్యాకి దక్కింది. అంటే వాళ్ళిద్దరు కూడా ఎంత మంచి వాళ్ళు అనేది మనకు అర్థం అవ్వాలి. చివరిగా ఒక మాట చూసి క్లోజ్ చేసుకుందామండి. ఏంటంటే అది బిడ్డ పుట్టినప్పుడు, యోహాను గారు పుట్టినప్పుడు ఏం జరిగింది అనేది మనం చదువుకుని క్లోజ్ చేసుకుందాం. యోహాను గారు పుట్టినప్పుడు ఏం జరిగిందంట? ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుణ్ణి కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచెను అని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. అంతకుముందేమో అందరూ కూడా అవమానించారు, పిల్లలు లేరే అని. ముసలితనంలో కూడా దేవుడు కుమారుని ఇచ్చేసరికి దేవుడి గొప్పతనం ఇదంతా కూడా బాప్తిస్మిచ్చే యోహానులో ఏదో ఉంది అని చెప్పి అందరూ కూడా ఆనందించి, అందరూ కూడా దేవుడిని బట్టి కృతజ్ఞతలు తెలిపి 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా. ఆ కాలంలో తండ్రుల పేర్లు పెట్టేవాళ్ళు. జకర్యా కాబట్టి తండ్రి పేరు. ఈ యోహానుకు కూడా జకర్యా అనే పేరే పెడదాం అనుకున్నారు. ఆ కాలంలో వంశాల మీద ఈ ప్రేమ చాలా ఎక్కువ ఉండేది. మా వంశం పేరే ఉండాలి అనేది ఉండేది కాబట్టి తండ్రి పేరు మీదుగా జకర్యా పేరు పెట్టేద్దాం అని అందరూ అనుకున్నారు. అప్పుడు తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలెను అని చెప్పాను. అంటే వాళ్ళు వంశావళి కన్నా కూడా దేవుడి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మా వంశం, మా ఇంటి పేరు ఇలా కాదు, వంశావళో ఇంటి పేరు అన్నట్టుగా గర్వంగా పోకుండా దేవదూత ఏదైతే చెప్పిందో అదే పెట్టాలి. నీతిమంతులని చదువుకున్నాం కదా మనం, వాళ్ళు నీతిమంతులు కాబట్టి దేవుడి ఆజ్ఞకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాబట్టి దేవదూత ఏ పేరైతే చెప్పిందో ఆ పేరే పెట్టాలి, యోహాన్ అనే పేరు పెట్టాలి అన్నట్టుగా మొట్టమొదటి ఎవరు చెప్పారు? ఎలిజబెత్ చెప్పింది. ఎలిజబెత్ చెప్పేసరికి అదేంటి నువ్వెలా అంటావు, యోహాన్ అనే పేరు మీ బంధువుల్లో కానీ, మీ తండ్రులకు కానీ, మీ తాతలకు కానీ ఎవరికి లేదు కదా, జకర్యా పేరు పెట్టకుండా యోహాన్ అని ఎలా పేరు పెడతాం, మేము వెళ్ళి జకర్యాని అడుగుతాం అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు? ఎలిజబెత్ని కాకుండా జకర్యాని అడిగారు. మొదటే జకర్యాని ఎందుకు అడగల? జకర్యా గారు మోగబోయారు కాబట్టి. ఇప్పుడు వెళ్ళి జకర్యాని అడిగేసరికి జకర్యా గారు ఏం చేస్తున్నారు చూడండి. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావు అని వాని తండ్రికి సంజ్ఞలు చేసిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఇదేంటి ఎలిజబెత్ అనుకున్నాం, జకర్యా గారు కూడా ఇలాగే అంటున్నారు, యోహాన్ అనే పేరే ఎందుకు పెడుతున్నారు అన్నట్టుగా చాలా మంది ఆశ్చర్యపడ్డారు. వాళ్ళందరికీ కూడా దర్శనం కలిగింది జకర్యాకి అని తెలుసు, ముసలితనంలో వీళ్ళందరికీ కూడా కుమారుడు పుట్టాడు అని తెలుసు. కానీ ఈయన యేసుక్రీస్తు వారు రాకడం సూచించే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి అనేది ఇంకా అప్పటికి చాలా మంది నమ్మల. కాబట్టి చివరిగా ఏం జరుగుతుందో చూడండి. అతనికి యోహాను అని పేరు పెట్టాలి అని జకర్యా గారు చెప్పిన వెంటనే అతని నోరు తెరవబడి నాలిక సడలి అప్పుడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగాను. సుమారుగా 9 నెలలు మోగవాడై ఉన్నాడు. ఎప్పుడైతే యోహాను అనే పేరు అతనికి పెట్టాలి అని నిర్ణయించాడో వెంటనే మాట వచ్చింది. అందరిలో కూడా ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. అందరూ కూడా ఆశ్చర్యపోయి ఓహో
ఖచ్చితంగా ఇది దేవుడి క్రియే, ఇదేదో యాదృచ్ఛికం కాదు. ఖచ్చితంగా ఇతడు మెస్సేను సూచించే వ్యక్తే, ఖచ్చితంగా ఇతడు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తే, ఖచ్చితంగా ఇది దేవుడి వల్లే జరుగుతుంది, అంటే మెస్సే దగ్గరలోనే ఉన్నాడు, యేసుక్రీస్తు వస్తున్నాడు అని అందరూ కూడా నమ్మడానికి ఒక గొప్ప సాక్ష్యంగా ఈ జకర్యా ఎలిజబెత్ ద్వారా దేవుడి ఈ కార్యాన్ని జరిగించాడు అని దాని అర్థం. ఇంకా జకర్యా గారు ఎంతగా నీతిమంతుడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ జకర్యా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడే, ఎప్పుడైతే మాట వచ్చిందో పరిశుద్ధాత్మ పూర్ణుడే జకర్యా గారు మాట్లాడతారు. అతని మాటల్లో మొదటిగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు చూడండి, 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడే ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాను. మొదటిసారిగా జకర్యా గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తనకు పుట్టబోయే కుమారుడు యోహాను గురించి మాట్లాడట్లా, ఆ కుమారుడు ఎవరి గురించి అయితే చెబుతాడో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మొదటి నుండి ఆది నుండి ఆదాము దగ్గర నుండి అబ్రహాము దగ్గర నుండి దేవుడు ఎవరి గురించి అయితే వాగ్దానం చేశాడో ఆ యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించే, పాపాల నుండి రక్షించే, నిత్యము మనకి రాజుగా ఉండడానికి యేసుక్రీస్తు వారు పుడుతున్నారు అన్నట్టుగా మొట్టమొదటగా మాట రాగానే యేసుక్రీస్తు వారి గురించి మొదటగా ప్రవచించి ఆ తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్తారు. నువ్వు అతని గురించి ప్రవచించాలి, ప్రవక్తలాగా ఎదగాలి అన్నట్టుగా. బాప్తిస్మిచ్చే యోహాను గురించి మొట్టమొదటిగా మాట్లాడాల. మాటలు రాగానే ఎప్పుడైతే మోగతనం పోయి మాటలు వచ్చాయో వెంటనే తన కుమారుడి గురించి మాట్లాడలేదు, కానీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారంటే జకర్యా గారి విశ్వాసం, ఎలిజబెత్ గారి విశ్వాసం ఎంత గొప్పదో అనేది మనం గమనించాలి. వాళ్ళకి వాళ్ళ కుమారుడు పుట్టాడు అనే ఆనందం కన్నా మెస్సయ్య పుడుతున్నాడు అనే ఆనందమే ఎక్కువ ఉంది. దానికోసం మా కుమారుడిని వాడుకుంటున్నాడు దేవుడు, దానికోసం సిద్ధపరచడానికి బాప్తిస్మిచ్చే యోహాన్ని మా ద్వారా పుట్టించాడు దేవుడు అనే ఆనందం ఎక్కువ ఉంది. అంటే వాళ్ళందరూ కూడా దేవుడి ఆజ్ఞలకి, దేవుడి ప్రణాళికకి, పరలోకం వెళ్ళాలి అనే ఆలోచనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితుల కన్నా, వాళ్ళ సమస్యల కన్నా, వాళ్ళ కుటుంబ సమస్యల కన్నా, వాళ్ళ ఇంటి పేరు, గర్వం, వీటన్నింటికన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి గొప్ప చేస్తున్నారు. దేవుడి వాగ్దానం మీద నిరీక్షణ కలిగి ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప నీతిమంతులు, వాళ్ళు నిరపరాధులు, నీతిమంతులని మొదట్లో దేవుడు వాళ్ళ గురించి ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యంలో ఎంత అర్థం ఉంది అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ రోజు ఉన్న తల్లిదండ్రులందరికీ, భార్యాభర్తలందరికీ కూడా వీళ్ళు మంచి మాదిరి అవ్వాలి. సమస్యల్లో ఎలా ఉండాలి అనేదానికి మాదిరి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేదానికి మాదిరి, దేవుడి వాగ్దానం కోసం ఇద్దరు ఎలా కనిపెట్టుకుని ఉండాలి అనే దానికోసం మాదిరి, దేని గురించి ఎక్కువ ఆలోచనలు కలిగి ఉండాలి అనే దానికోసం మాదిరి, అన్ని విషయాల్లోనూ మంచి మాదిరిగా ఈ జకర్యా ఎలిజబెత్ నిలిచారు. కాబట్టే వాళ్ళ ద్వారా దేవుడు బాప్తిస్మిచ్చే యోహాన్ని రప్పించాడు. యేసుక్రీస్తు వారు ఎలా అయితే దేవునిలో ఎదగడానికి మరియా యోసేపులు సహాయపడ్డారో బాప్తిస్మిచ్చే యోహాను దేవునిలో ఎదగడానికి జకర్యా ఎలిజబెత్లు సహాయపడ్డారు. ఈ జకర్యా ఎలిజబెత్ల గురించి మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళందరినీ కూడా మాదిరిగా తీసుకుని మనం కూడా అంత గొప్ప నీతిమంతులుగా బతకాలి. దేవుడి దగ్గర నుండి వీళ్ళు అన్ని విషయాల్లోనూ నిరపరాధులుగా, నీతిమంతులుగా ఉన్నారు అనే సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలి. అక్కడక్కడ తడబడినా కానీ దేవుడు మనల్ని సరిచేస్తాడు. అప్పుడు కూడా మనం విశ్వాసంతో నిలబడాలి, ఫైనల్గా పరలోకం వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అక్కడక్కడ తడబడినా కానీ విశ్వాసంలో అప్పుడప్పుడు మాట ద్వారా, ఆలోచన ద్వారా ఏదైనా తడబాటు జరిగినా కానీ చివరి వరకు మనం నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, పరలోకం వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఈరోజు గమనించారని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఇప్పటి వరకు మీరు అనుగ్రహించిన మాటలను బట్టి కృతజ్ఞతలు. మేము ఏ విషయాలు నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్చుకొని కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు ఈ మాటలు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ, అపవాది ఆటంకాలు ఎన్ని కలిగినా కానీ తట్టుకుని నిలబడడానికి మాకు ధైర్యాన్ని, సహవాసాన్ని దయచేయమని వేడుకుంటూ, మా ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని సమస్యల్లో మీరే తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించమని, సమస్యలు తొలగించమని వేడుకుంటూ, మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరలా ఇంకో రోజు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి.
క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.